అమెరికా చైనా మధ్య వాణిజ్య ఒప్పందం ఓ కొలిక్కి వచ్చినట్లు వార్తలు వచ్చిన క్రమంలో అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. ఆ ప్రభావం దేశీయ మార్కెట్లోనూ కనిపించింది. ఈ క్రమంలోనే బంగారం పెట్టుబడుల్లో లాభాల స్వీకరణకు మదుపరులు మొగ్గు చూపారు. దీంతో వరుసగా రెండో రోజు బంగారం ధరలు దిగివచ్చాయి. అంతర్జాతీయ అనిశ్చితులు తగ్గుముఖం పట్టడం, డాలర్ విలువ పెరగడంతో బంగారానికి గిరాకీ తగ్గి ధరలు దిగివస్తున్నాయి. ఈ ప్రభావం దేశీయ మార్కెట్లపై పడుతుంది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో వరుసగా రెండో రోజు పసిడి ధరలు పడిపోయాయి. గత వారం రోజులు వరుసగా పెరుగుతూ ఆందోళన కలిగించిన బంగారం రేట్లు ఇప్పుడు వరుసగా పడిపోతుండటంతో ఊరట కలిగించే విషయంగా చెప్పవచ్చు. బంగారం కొనేందుకు ఇదే మంచి సమయమని బులియన్ మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు క్రితం రోజుతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. ఇవాళ స్మార్ట్ గోల్డ్ రేటు ఒక ఔన్సుకు $3,304 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక స్మార్ట్ సిల్వర్ ఒక ఔన్సుకు $36.44 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక భారత్ కరెన్సీ రూపాయి మారకం విలువ గ్లోబల్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే కాస్త కోలుకొని 85.66 వద్ద ఉంది. హైదరాబాద్ మార్కెట్లో పసిడి ధరలు వరుసగా రెండో రోజు తగ్గాయి. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు క్రితం రోజు 1,500 మేర తగ్గగా ఇవాళ మరో 250 తగ్గింది. దీంతో తులం రేటు 89,550 వద్దకు దిగివచ్చింది. ఇక 24 క్యారెట్ల స్వచ్ఛమైన పసిడి ధర క్రితం రోజు 1,630 మేర తగ్గింది. ఇవాళ మరో 280 మేర దిగివచ్చింది. దీంతో తులం ధర 97,690 వద్ద పడిపోయింది. బంగారం ధరలు వరుసగా తగ్గుతున్నా వెండి రేటు మాత్రం గరిష్ట స్థాయిలోనే కొనసాగుతుంది. వరుసగా 4వ రోజు ఏ మార్పు లేదు. ప్రస్తుతం కిలో వెండి ధర హైదరాబాద్ మార్కెట్లో 1,18,000 మార్క్ వద్ద ట్రేడ్ అవుతుంది. బంగారం ధరలు దిగివస్తున్న క్రమంలో వెండి ధర సైతం తగ్గవచ్చని బులియన్ మార్కెట్ వర్గాలు అంచనాలు వేస్తున్నారు. అయితే 4 రోజులుగా మాత్రం స్థిరంగానే ఉన్నాయి.